వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ఇతిహాసంలో కొన్ని పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. వాళ్ళ ధైర్యం, వీరత్వం దేశాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి గొప్ప వీరనారీమణి మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. 1828వ సంవత్సరంలో వారణాసిలో జన్మించింది రాణి లక్ష్మీబాయి. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, తల్లి భగీరథీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. మణికర్ణిక 4 ఏళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్నుమూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఘనమైన విద్యాభ్యాసం, గుర్రపు స్వారీ, ఖడ్గ వినియోగం ఆమెకు చిన్న వయసులోనే నేర్పించబడింది. 1842వ సంవత్సరంలో ఝాన్సీ కోటకు చెందిన గంగాధర్రావు రాజుతో ఆమెకు వివాహం అయ్యింది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మార్చబడింది. 1851వ సంవత్సరంలో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూశాడు. బిడ్డ మరణం నుండి తేరుకోలేని గంగాధర్రావుకు 1853వ సంవత్సరంలో పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది. వేరే బిడ్డ ఎవరినైనా దత్తతకు తీసుకోమని అందరూ సలహా ఇచ్చారు. దాంతో ఆయన దూరపు బంధువైన వాసుదేవ నేవాల్కర్ కుమారుడైన దామోదర్రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. 1853వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన గంగాధర్రావు మరణించాడు. రాజు గంగాధర్రావు మృతి చెందిన తర్వాత ఆమె దత్తపుత్రుడు దామోదర్రావును వారసుడుగా ప్రకటించింది. కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే విధానంతో ఝాన్సీని తమ అధీనంలోకి తీసుకోవాలని చూశారు. కానీ లక్ష్మీబాయి గారు నానా ఝాన్సీ నహీ దూంగి అని ధైర్యంగా చెప్పారు. 1857వ సంవత్సరంలో మొదలైన సిపాయి తిరుగుబాటులో లక్ష్మీబాయి కీలక పాత్ర పోషించింది. ఝాన్సీ కోటను ఆమె బలంగా కాపాడింది. బ్రిటిష్ సేనలతో ధైర్యంగా పోరాడింది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కుమారుడు. ఆమె గుర్రంపై ఎక్కి యుద్ధం చేసింది. బ్రిటిష్ సైనికులను తరిమి కొట్టింది. ఆమె యుద్ధ నైపుణ్యం, నాయకత్వం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతదాకా వెనక్కు తగ్గని రాణి 1858లో జూన్ 18న గ్వాలియర్ దగ్గర జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందింది. ఆమె చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడింది. ఆమె ధైర్యం, త్యాగం భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ అయ్యింది. బాలికలకు, మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచింది. ఝాన్సీ రాణి అంటే దృఢ సంకల్పం, త్యాగం, వీరత్వానికి ప్రతీక. ఆమె పేరు మీద పలు స్థలాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఝాన్సీ నగరంలో కోట, ఝాన్సీ రైల్వే స్టేషన్, స్కూళ్ళు అన్నీ ఆమె జ్ఞాపకాన్ని నిలుపుతున్నాయి. ఈ దేశం కోసం జీవితాన్ని అర్పించిన వీరనారి రాణి లక్ష్మీబాయి గారు మనందరికీ శాశ్వత స్ఫూర్తి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.